ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి వీడియో మీరు చూస్తున్నారు, చక్కగా మా కోసం ప్రార్థన చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ సహకారాన్ని బట్టి, ఈ ప్రార్థన బట్టి కూడా దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి ప్రభువుని మహిమపరచుదాం. బైబిల్లో చూద్దాం. మనము దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండము మొట్టమొదటిగా చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనములో అక్కడ యాకోబు తన కుమారులను దీవిస్తున్న ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చదువు 49:22 చదవండి. యోసేపు ఫలించెడి కొమ్మ, యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రేర్ చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ వాక్యము నీది, మేము ధ్యానిస్తుండగా నీ స్వరం వినిపించమని, నీ సహాయం అనుగ్రహించమని, ప్రతి ఆటంకమును తొలగించి నీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుడు ఈరోజు మనకిచ్చిన అంశం ఫలించే విత్తనం అనే అంశం మీద మనం చూస్తూ ఉంటున్నాము. యోసేపు గురించి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుందండి? యోసేపు అనగా ఫలించేడి కొమ్మ అని అర్థం. యోసేపు అనగా ఫలించేడి కొమ్మ అని అర్థం. యోసేపును తన తండ్రి దీవించిన విధానం మనం చూసినట్లయితే యోసేపును తండ్రి దీవించిన పద్ధతిని మనం చూసినప్పుడు చాలా అద్భుతంగా ఆశ్చర్యమైన దీవెనలు యోసేపు మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు ఎక్కడ నాటితే అక్కడ ఫలించాడు. ఎక్కడ ప్రభు ఏ ప్లేసుకి ఆయన నడిపిస్తే ఆ ప్లేసులో యోసేపు ఫలించాడు, దేవుని కోసం నిలబడ్డాడు. అందుకని దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభులు వారు మాట అన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయములో 24వ వచనములో యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? గోధుమ గింజ భూమిలో పడి చావకుండినా, చూశారండి, ఒకవేళ గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండి యుండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ యేసు క్రీస్తు తన గురించి చెప్తా ఉన్నాడు. నేను చనిపోతేనే మీకు జీవం ఉంది, మీకు రక్షణ ఉంది. నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను. కానీ నేను చనిపోకపోతే మీకు రక్షణ లేకపోతే విమోచన ఎలా కలుగుతుంది అని చెప్పేసి యేసు ప్రభు అంటున్నాడు. గోధుమ గింజ చావు కుండిన ఎడల అన్నాడు. అంటే విత్తనము భూమిలో పడిన తర్వాత చనిపోతుంది. అందుకని రైతు ఏం చేస్తాడు అంటే విత్తనము వేయక ముందు భూమిని బాగా సాగు చేస్తాడు, భూమిని దున్నుతాడు. భూమిని చక్కగా దున్ని సిద్ధం చేసిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తాడు. ఆ వర్షం పడిన తర్వాత విత్తనాలు వేయడానికి ప్రయత్నం చేస్తాడు రైతు. భూమిని దున్నకుండగా రైతు విత్తనం వేయడు. అలాగనే ఒక పాపి హృదయము దున్నబడాలి, విరుగ్గొట్టబడాలి, నలుగొట్టబడాలి. ఎప్పుడైతే విరుగ్గొట్టబడుతుందో, నలుగొట్టబడుతుందో అప్పుడు దేవుని వాక్యం ఆ వ్యక్తిలో ఫలిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ రైతు కూడా దున్నకుండగా విత్తనం వేయడు. విత్తనం గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు అంతగా ఫలించడానికి, అంతగా వ్యాపించడానికి, అంతగా దీవించబడ్డానికి అతని జీవితంలో కొన్ని విషయాలు చూద్దాం. యోసేపు జీవితంలో కొన్ని విషయాలు చూద్దాం. యోసేపు అనగానే అర్థం ఏంటి అంటే ఫలించేడు కొమ్మ అని అర్థం.
యోసేపు యొక్క తల్లిదండ్రులు మరి యాకోబు, రాహేలుని మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు చక్కని వాడు, మరి చాలా మరి అందమైన వాడని కూడా బైబిల్ చెప్తాం, చక్కటి నేత్రం ఉన్నవాడని చెప్తా ఉంది. మరి యోసేపు గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోసేపు ఫలించేటి కొమ్మ. ఫస్ట్ మాట, యోసేపు మరి ఫలించే కొమ్మలాగా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే యోసేపును సొంత వారు తరిమి వేశారు. యోసేపును తన సొంత అన్నలు ఎక్కడ తరిమి వేశారు అంటే ఐగుప్తు దేశానికి యోసేపును తరిమి వేశారు. యోసేపు బాల్య దశలో యోసేపుకు వస్తున్న కలలు, యోసేపుకు దేవుడు బయలుపరుస్తున్న కలల భావాన్ని మరి అన్నలతో చెప్పినప్పుడు అన్నలు కూడా అసహించుకున్నారు. అలాగనే తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా అసహించుకున్నారు. తల్లిదండ్రులు కూడా నేను మీ అమ్మ కూడా నీకు సాగిన పడవల్లా అని చెప్పేసి యాకోబు కూడా మరి గద్దించినట్లుగా చూశాము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అన్నలు ఒకరోజు ఏం చేశారు అంటే యోసేపు మీద పగబట్టి కళలు చెప్పేవాడు వస్తున్నారా, మరి ఈరోజు ఆ కళ పాపం చెప్పకుండా లేకుంటే అతన్ని మనం లేకుండా చేయాలి అని చెప్పేసి యోసేపు మీద పగబట్టి అన్నలు యోసేపు మీద పడి కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. అయితే అందులో ఒక మరి సహోదరుడు ఏం చేశాడంటే మన సహోదరుని మనం చంపకూడదు అని చెప్పేసి మరి ఆ యొక్క నీరు లేని గుంటలో పడేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఒకవేళ నీరు లేని గుంటలో ఆ పడేసిన ఆ యొక్క యోసేపు చనిపోతాడేమో అని చెప్పేసి అదే సహోదరుడు అన్నాడు, ఆ యోసేపును మనం బయటకు తీద్దాం. అక్కడ మరి ఇస్మాయిలు వెళ్తా ఉన్నారు, ఐగుప్తు దేశానికి వెళ్తా ఉన్నారు, వారికి మనము అమ్మి వేద్దామని చెప్పేసి అన్నదమ్ములు ఆలోచించారు. ఎంత భయంకరం అండి. సొంత అన్నలు, సొంత వారు ఏం చేశారు అంటే అక్కడి నుంచి యోసేపును మన కళ్ళ ముందు ఉండకూడదని యోసేపును ఏం చేశారంటే తరిమి వేశారు, లేదు వెళ్ళగొట్టారు, అమ్మి వేశారు. ఎంత భయంకరం. 20 వెండి నాణ్యములకు యోసేపును మరి ఐగుప్తు దేశానికి అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనలో కూడా కొన్నిసార్లు మన అభివృద్ధిని బట్టి, దేవుడు మనకిచ్చిన మరి వరాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మరి కొంతమంది ఓర్వలేక అసూయ చేత మనల మీద లేనిపోని నిందలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ యోసేపు చేసింది ఏంటి అంటే యోసేపు దేవుణ్ణి మహింపరిచాడు. మరి అక్కడి నుంచి యోసేపు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమండి. సొంత అన్నలు. అలాగని యేసుక్రీస్తు ప్రభు కూడా 30 వెండి నాణ్యములకు అమ్మివేయబడ్డాడు ఇస్కరియోతు యూదా ద్వారా. యేసుక్రీస్తు కూడా మరి ఆయన కూడా ఏం చేశాడు అంటే మనందరి కోసము శ్రమ అనుభవించాడు, మరి చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా యోసేపు మనకు ఆదికాండంలో కనిపిస్తూ ఉంటున్నాడు. యోసేపు మరి ఐగుప్తు దేశానికి మరి అమ్మివేయబడ్డాడు. అక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే మరి యోసేపును ఎర్రగాని ప్రజలు యోసేపును ఏం చేశారు అంటే మరి అవమానపరిచారు, నిందించారు. భయంకరంగా యోసేపును మరి నిందల పాలు చేశాడు. తనను చేయలేని తప్పును, తను చేయలేని పాపాన్ని తనకు అంటగట్టి యోసేపును దోషిగా నిలబెట్టారు. ఎంత భయంకరం. యోసేపు జీవితంలో అనేకమైన సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. కానీ యోసేపు దేవుని వైపు చూడడం అతడు మర్చిపోలేదు, దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోలేదు, దేవుణ్ణి మహింపరచడం యోసేపు మర్చిపోలేదు. మరి అక్కడ మరి పోతీఫర్ ఇంట్లో ఐగుప్తు దేశంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా పనిచేశాడు. గృహ నిర్వాహకత్వం విషయంలో, లెక్క అప్పగించే విషయంలో యోసేపు చాలా నమ్మకమైన వాడుగా పనిచేశాడు. కానీ మరి అక్కడ యోసేపు అక్కడ చూడండి, యోసేపు అక్కడ ఏం జరిగింది అంటే మరి పాపము చేయనందున యోసేపు మీద నింద మోపారు. ఒకవేళ యోసేపే ఆ దుష్కార్యము, ఆ పాపము చేసినట్లయితే మరి ప్రజల దృష్టిలో యోసేపు నీతిమంతుడిగా ఉండేవాడు, కానీ దేవుని దృష్టిలో మరి పాపిగా నిలిచి ఉండేవాడు. కానీ యోసేపు ఏం తీర్మానం చేసుకున్నాడు అంటే దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలి. ప్రజల దృష్టిలో ఒకవేళ ప్రజలందరూ నన్ను నిందించవచ్చు, కానీ నేను నీతిమంతుడిగా జీవించాలి అని ఆ దుష్కార్యము, ఆ యొక్క పాపం చేయకుండా యోసేపు అక్కడి నుంచి పారిపోయినట్లుగా చూస్తున్నాం. పాపం దగ్గర నుంచి పారిపోయాడండి యోసేపు. అందుకని యోసేపు స్టోరీ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. యోసేపు అక్కడి నుంచి పారిపోయి ఏం చేశాడంటే అతడు మరి అక్కడి నుంచి చెరసాలలో కూడా వేయబడ్డాడు యోసేపు.
యోసేపు చేయలేని ఆ నేరం, చేయలేని తప్పు మరి అతని మీద మోపబడింది. అందుకనే చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో కూడా తన యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. ఆ చెరసాల నాయకుడు తన యొక్క యథార్థతను చూశాడు. అక్కడ కూడా ఖైదీలకు నాయకుడిగా ఉన్నాడు. చూడండి, యోసేపు విషయంలో మనం చూసినట్లయితే యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపునకు దేవుడు తోడై ఉండెను అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ మరి మనం 39వ అధ్యాయంలో కూడా చూస్తున్నాము. అక్కడ 39వ అధ్యాయంలో క్లియర్గా యోసేపు గురించి మనకు చక్కగా ఆదికాండంలో రాయబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు ఆ ఐగుప్తు దేశంలో మరి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ కలభావం చెప్పడం ద్వారా, కలభావం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు అని రాజుగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ద్వారా, రాజుగారు కన్నా కళ భావాన్ని చెప్పడం ద్వారా మరి దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడు అంటే చెరసాల్లో నుండి రాజనగరికి దేవుడు నడిపించాడు యోసేపుని. ఆ రాజనగరిలో కలభావం చెప్పిన తర్వాత దేవుడు యోసేపును ఘనపరిచాడు. ఆ యొక్క ఐగుప్తు రాజు కూడా యోసేపును ఘనపరిచాడు. అంతేకాదు కానీ యోసేపుకు ఏం చేశాడు అంటే అధికారం ఇచ్చాడు. రాజు తర్వాత నీవే ఈ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలన చేయవాడు, నీకన్నా నమ్మకమైన వాడు, నీకన్నా జ్ఞానవంతుడు, మంచి వివేకం కలిగిన వాడు నా ప్రభుత్వంలో లేడు యోసేపు, నీవే ఉండాలని చెప్పి యోసేపు ఆ యొక్క అధికారిగా నియమించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూసినట్లయితే యోసేపు తన ఇంటిలో ఫలించాడు. ఇంటిలో ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నాడు. యోసేపు ఎక్కడ విత్తితే అక్కడ ఫలించాడు, ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చూశారండి, ఐగుప్తు దేశానికి వచ్చాడు, పోతీఫరులో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపును బట్టి దేవుడు ఆ పోతీఫరుని, ఆ ఐగుప్తుని దీవించాడు, ఆశీర్వదించాడు, అన్ని విషయాలు అభివృద్ధి పరిచాడు యోసేపును బట్టి. చూశారా, యోసేపు అక్కడ నాటబడ్డాడు. యోసేపు విత్తనం వలె ఉన్నాడు, నాటబడ్డాడు. అలా అక్కడి నుంచి చెరసాలకు పంపించారు. అక్కడ కూడా ఫలించేవాడుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా యోసేపు ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు యొక్క కొమ్మలు వ్యాపించాయి, అభివృద్ధి చెందాయి. ఆ యొక్క దేశమంతటి కూడా యోసేపు ఘనపరచబడ్డాడు. ప్రియ సహోదరుడా, మరి దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే మరి విత్తనము భూమిలో పడిన తర్వాత చనిపోతేనే కానీ మొలక రాదండి. అలాగని యోసేపు చాలా శ్రమలు పడ్డాడు. యోసేపు నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అనేకమైన శ్రమల గుండా దేవుడు యోసేపును నడిపించాడు. కానీ యోసేపు మాత్రం దేవుడి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. ఫలించుకుంటే వచ్చాడు, దేవుణ్ణి మయంపరుచుకుంటే వచ్చాడు. మరి యోసేపు ఇవన్నీ అనుభవించుకోలేకపోతే ఇన్ని శ్రమలు యోసేపు జీవితంలో, యోసేపు ఒకవేళ ఈ శ్రమలు నాకు ఎందుకు అయ్యా మరి ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నించి ఉంటుంటే తర్వాత వేరే ఉంటుండేమో తెలియదు. కానీ యోసేపు ఎక్కడ ప్రశ్నించినట్లు మనకు కనిపించదు. యోసేపు జీవితం మరి ఫలించేడు కొమ్మ అనే ఆ మీనింగ్కు తగ్గట్టుగా యోసేపు ఫలించేవాడుగా, ఫలించే వ్యక్తిగా, దేవుడిని మయంపరిచే వ్యక్తిగా మనం చూశాం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. ఆ శ్రమలు గుండా వెళ్ళినప్పుడే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఫలభరితమైన మరి జీవితాన్ని మనం చూస్తున్నాం, ఫలించేవారుగా మనం ఉంటాం. కనుక మరి దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంటుంది. యోసేపు గురించి మనం చూస్తూ ఉన్నాము. తన అన్నలు వచ్చారు, అన్నలు వచ్చి నిల్చున్నారు. యోసేపు తన అన్నల్ని గుర్తుపట్టాడు. అన్నలు అందరూ వచ్చి సాగిలపడ్డారు. మీరందరూ వచ్చి నాకు సాగిలపడినట్లు నాకు కల వచ్చిందని చెప్పాడు తన చిన్నతనంలో. కానీ అప్పుడు అసహించుకున్న అన్నలు ఈరోజు సాగిలపడ్డారు. వచ్చి జరగబోయే సంగతులను దేవుడు యోసేపునకు ముందుగానే బయలుపరిచాడు. దేవుడు ముందుగానే బయలుపరిచాడు. కానీ యోసేపు లోపలికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి ఏడ్చాడు, నా అన్నలు సాగిలపడ్డారని, నన్ను భయంకరంగా హింసించారు, కొట్టారు, మీ సంగతి చెప్తా అన్నాడా యోసేపు? అనలేదండి. యోసేపు తన అన్నలతో అంటున్నాడు, మీరు నాకు కీడు చేశారని మీరు బాధపడవద్దు,
ప్రాణ రక్షణ కొరకై దేవుడు మీకంటే ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడు. కాబట్టి ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఎంత ఆత్మీయమైన మాటలు పలికాడండి యోసేపు. ఈ మాట మనం చెప్పగలమా? దేవుడు నా మేలు కోసమే ఇది జరిగించాడని. దేవుడు అనేక సార్లు మనకు కొన్ని పరిస్థితులకు నడిపిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చుతాడని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనం ఫలిస్తాం. మనం ఎక్కడ నాటినా అక్కడ ఫలించే బిడ్డగా ఉంటామని దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి రాజనగరులో యోసేపు ఒక అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపు పొందుకోవడానికి యోసేపు యొక్క మరి విశ్వాసం, యోసేపు యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క యథార్థత, యోసేపు యొక్క పరిశుద్ధత, పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడించడం యోసేపు జీవితంలో మనం చూశాం. మరి యోసేపు లాంటి జీవితం నీకు కావాలన్నా? యోసేపు లాంటి ఫలభరితమైన జీవితం నీకు కావాలంటే ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవించండి. సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యోసేపు తన సొంత ఇంటిలో ఫలించే కొమ్మలా ఉన్నాడు. పరాయి దేశంలో ఫలించే కొమ్మలాగానే ఉన్నాడు. చెరసాల్లో ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఆ నిందలు, అవమానాలు భరించటకు శక్తినిచ్చి అతని ఐగుప్తు దేశానికి నాయకులుగా చేశాడు. బానిసగా వెళ్ళిన యోసేపు, వలసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. ఆ గొప్ప ఆశీర్వాదం యోసేపును అనుగ్రహించాడు. ఆ జీవితాల్లో కూడా మేము ఎక్కడ ఉద్యోగాలు చేసినా, ఎక్కడ మేము పనులు చేసినా, ఎక్కడ మేము ప్రభువా మరి బిజినెస్ చేసినా ప్రతి స్థలంలో మేము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలించే బిడ్డలుగా ఉండాలి, ఫలించే విత్తనంగా ఉండాలి. మేము ఫలించాలంటే కొన్ని పరిస్థితులకు ఉంటాం బిడ్డ. ఆ పరిస్థితుల్ని మాకు దీవెనకరంగా నువ్వు మారుస్తావు. మేము చూసాం యోసేపు జీవితంలో కీడును మేలుగా చేశాం. ప్రతి కీడు కనుక ఒక మేలును దాచి ఉంచాం. ఈ వాక్యం వాక్యంలో దీవించు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించు. శ్రమంలో ఉన్న వారికి ఆదరణ కలిగించండి. అయామ సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వారిని ఫలించే విడుదలగా ఫలభరితమైన జీవితం దయచేయి. ఆత్మీయంగా, మానసికంగా, ప్రబంధంగా, శారీరకంగా అన్ని విషయాలు అభివృద్ధి దయచేయి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించు. సహాయం చేయి. యేసు నామములో ఎల్ షడై ఎవాంజలికల్ చర్చి మినిస్ట్రీ పరిచయాన్ని కూడా దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనకును ఇక్కడ లేని బిడ్డలందరికీ సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, షేర్ చేయండి. అలాగనే మరి సబ్స్క్రైబ్స్ కూడా మరి చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.